వచ్చినటువంటి అతిథులంటే అతిరథ మహారథులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరు వీరుల త్యాగఫలం నేటి చేచకే పూలగనం. మన యొక్క ధనం ఏదంటే మన యొక్క స్వేచ్ఛ, మన యొక్క స్వేచ్ఛ ఏదంటే మన యొక్క జెండా. ఆ జెండా ఎగరవేయడానికి, ఎగురుతూ ఉండడానికి ఎందరో వీరులు వారి యొక్క త్యాగానికి ప్రతీక. అతివాద మితవాద అతి మితవాద అందరూ కలిసి 1900 సంవత్సరం నుండి కూడా ప్రయత్నించి మనకి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. మన యొక్క దేశం కీర్తి అనేటువంటిది మన యొక్క జెండా. కనుక మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి వీరులందరినీ కూడా ఒక్కసారి మనం స్మరణం చేసుకుందాం. మొన్న మన దేశంపైకి దండెత్తినటువంటి, మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ వారిని ఎదిరించినటువంటి ఆ యొక్క పోరాటంలో అమరమైనటువంటి వారికి ఒక్కసారి జోహార్లు అర్పించుకోవాల్సినటువంటి సమయం మన యొక్క జెండా వందనం. విద్యార్థులు మీరందరూ కూడా చక్కగా చదువుకొని మీ యొక్క పాఠశాలని, మీ యొక్క ఉంటున్నటువంటి ఊరికి పేరు తీసుకుని వస్తే అదే దేశ అభివృద్ధి. ఎప్పుడైతే దేశం అభివృద్ధి చెందుతోందో ప్రపంచంలోనే గొప్ప అయినటువంటి విధంగా మనం తయారవుతాం. మొట్టమొదట అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అయ్యి అభివృద్ధిలో కూడా అదే స్థాయిలో ఉండవలసినటువంటి పరిస్థితి ఉండాలి. కనుక మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదివి దేశం పట్ల సానుకూలతమైనటువంటి దృక్పథంతో, అంటే దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి టెక్నాలజీ పరంగా మీరందరూ కూడా చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభం. థ్యాంక్ యూ.